మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మీరు గమనిస్తే ఇవి మన కూరగాయ విత్తనాలు మిత్రులారా, బీర విత్తనాలు. చాలామంది మిత్రులు మన దగ్గర తీసుకున్నావు కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నావు కానీ, అయ్యా మేము కూరగాయ విత్తనాలకి పురుగు పట్టేసి పుచ్చు పట్టేస్తున్నాయి, ఏం చేయాలి అంటే మిత్రులారా, ముందుగా కూరగాయ విత్తనాలు తీసుకుని, ఇది పచ్చి గానగాకు మిత్రులారా, ఈ గానగాకు వేసుకుని, ఇది వేపాకు, ఇది ఎండబెట్టి వేసుకోవచ్చు, పచ్చిగా కూడా వేసుకోవచ్చు మిత్రులారా. వేసుకున్న తర్వాత ఇది ఆవు పిడకల బూడిద మిత్రులారా, ఇలా మీరు నిల్వ చేసుకుంటే మిత్రులారా, మీకు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కూడా మీకేం పాడవదు విత్తనం. అందుకని పూర్వం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, రౌండ్గా ఆవు పేడ ఏదైతే ఉందో దాన్ని రౌండ్గా ముద్దల్లే చేసి విత్తనాన్ని అందులో గుచ్చేసి ఎండబెట్టేసేవాళ్ళు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్తనాన్ని యూజ్ చేసుకోవడానికి దాన్ని పౌడర్ చేసుకుని విత్తనాన్ని జిమ్మేసేవాళ్ళు. అలా చేసేవాళ్ళు మిత్రులారా. మీరు కూడా అవకాశం ఉంటే విత్తనాన్ని